2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ కమల్ హాసన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక మొత్తం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. కన్నడ భాషని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, కమల్ హాసన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక మొత్తం తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ అందులో భాగంగానే కమల్ హాసన్ గారు నటించిన థగ్ లైఫ్ అనే సినిమా ఏదైతే ఉందో కర్ణాటక కోర్టు నిరసన అయితే వ్యక్తం చేస్తుంది అని కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? కమల్ హాసన్ బహుశా తెలియని, ఈ పేరు తెలియనటువంటి భారతీయుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎవరు ఉండరేమో. అద్భుతమైన నటుడు, విలక్షణ నటుడు. ఆయన సినిమాలు చూస్తూ మనం పెరిగాం. చిరంజీవి గారి సినిమాలో, కమల్ హాసన్ సినిమాలో. ఆయన నటన పరంగా ఆయనకి దరిదాపుల్లో కూడా ఎవరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయనటువంటి రోల్ లేదు ఇక్కడ కూడా. అద్భుతమైనటువంటి నటుడు ఆయన. సుమారుగా 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలు అంటే బాలనటుడికి వచ్చిన కమల్ హాసన్ గారు ఆయన అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. బాలనటుడిగా 5-6 సంవత్సరాలప్పుడు ఎంటర్ అయ్యారు ఫీల్డ్లోకి. ఇప్పుడు ఆయన వయసు కంటే అన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి జర్నీ చేశారు ఆయన. అనేక సినిమాలు, ఏ సినిమాకి ఆ సినిమాకి, ఏ పాత్రకు ఆ పాత్ర ఒక విలక్షణంగా ఉంటుంది. ఎక్కడ కంపారిజన్ ఉండదు. కమల్ హాసన్ గారు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి ఒక రాష్ట్రం అనే కాదు, కొన్ని మన రాష్ట్రంలో ఉండే కొన్ని నటినట్లు ఏంటంటే కేవలం ప్రాంతీయ పరంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటారు. కానీ కమల్ హాసన్ గారు అనే వ్యక్తి కేవలం ఒక కర్ణాటకనో, ఒక తమిళనాడో, ఒక ఆంధ్రప్రదేశో, లేకపోతే ఒక హిందీ ఫీల్డే కాదు, మ్యాక్సిమం చాలా ఫీల్డ్స్కి ఆయన పరిచయం. ఆయన సినిమాలు డబ్ చేసేవి కావచ్చు, కొన్ని డైరెక్ట్ మూవీస్ కూడా కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తారు. నభూతో నా భవిష్యత్, అందులో ఆయన ఎక్కడ మనం కించపరిచే పరిస్థితి కాదు. అయితే అటువంటి కమల్ హాసన్ గారు రీసెంట్గా ఆయన తను తీస్తున్నటువంటి మూవీ ఏదైతే ఉందో థగ్ లైఫ్ అనేటువంటి ఒక మూవీ, ఆ మూవీని కన్నడలో కూడా యాక్ట్ చేస్తూ, కన్నడ సంబంధించినటువంటి డబ్బింగ్ చెప్తూ, అందులో ఆయన ఆ ఆడియో ఫంక్షన్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే, ఈ ముఖ్యంగా దక్షిణాది భాషలన్నింటికి కూడా తమిళం భాష మాతృక భాష అని, ఇక్కడ నుంచే కర్ణాటక అన్నటువంటి కన్నడ భాషను కూడా ఏర్పాటైందని, కన్నడ, తెలుగు, తులు ఇట్లాంటి భాషలన్నీ కూడా తమిళమే ప్రధాన మాతృక అని చెప్తూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కన్నడ భాష కూడా అలానే డెవలప్ అయింది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏంటంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అయిపోయింది ఈరోజు. బాగా ఏ చిన్న మాటన్నా పట్టుకుంటారు. రీసెంట్గా మనం రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో కూడా మనం చూసాం. సో ఇలా జరిగితే వెంటనే అలా పట్టుకుంటుంది ఈ రోజున మీడియాలో. ముఖ్యంగా సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని విషయాల మీద తమిళనాడుకి, కర్ణాటక కొన్ని వివాదాలు, ముఖ్యంగా ఈ కావేరీ జల వివాదాలు నడుస్తున్న సందర్భంలో కూడా అటు తమిళ నటీనటులు కన్నడ నటీనటులు చాలా ఇప్పుడు కూడా డిఫరెంట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య ఒక వైరు నడుస్తుంది. తెలుగు భాషకి ఆ ప్రాబ్లం లేదు, కానీ తమిళంలో ఉన్న హీరోస్కి, కన్నడలో ఉన్న హీరోస్కి కొంత వైరిభావం నడుస్తూ ఉంది. ఎందుకంటే కావేరీ వివాదాలు, అంటే కావేరీ అనేది మాలోపల, అంటే కావేరీ కర్ణాటక దాటు తమిళనాడు వెళ్తుంది కాబట్టి ఈ కావేరీ జలాన్ని కూడా మాకే చెందుతాయని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, దానికి సంబంధించి కన్నడ అంబరీష్ గారు, చనిపోయిన అంబరీష్, వీళ్ళందరూ కూడా కన్నడ రాజకుమార్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కన్నడ సపోర్ట్గా మాట్లాడుకోవడం, తమిళనాడులో అందరూ కూడా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవడంతో ఈ సినిమా రంగానికి వచ్చేసరికల్లా కొంత వివాదం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనికి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా కమల్ హాసన్ గారు నిన్న రీసెంట్గా ఇటువంటి వివాద వ్యాఖ్యలు చేశారు. అంటే ముఖ్యంగా మా తమిళ భాష మాతృకే ఇంపార్టెంట్, తమిళ నుంచే కన్నడ భాష వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీని మీద ఆ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా ఈయన నటించిన సినిమా ఏదైతుందో ఈ థగ్ లైఫ్ మూవీని వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా రిలీజ్ కాకూడదని చెప్పి వాళ్ళు నిషేధాన్ని విధించారు కర్ణాటకలో. ఎప్పుడైతే నిషేధాన్ని విధించారో కమల్ హాసన్ గారు ఏం చేశారంటే ముందు సారీ చెప్పని చెప్పి, ముఖ్యంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం చేశారంటే సారీ చెప్పమని చెప్పారు ఇలా మాట్లాడినందుకు. కమల్ హాసన్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ థగ్ లైఫ్ మూవీని అక్కడ బ్యాన్ చేశారు కర్ణాటకలో. ఎప్పుడైతే కర్ణాటకని బ్యాన్ చేశారో ఈయన ఏం చేశారంటే మన కమల్ హాసన్ గారు దగ్గరలో ఉన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే నా మూవీని రిలీజ్ చేయాలి, వీళ్ళకి కావాలని చెప్పి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆపుతున్నారని చెప్పి ఈయన రీసెంట్గా June 1 అనుకుంటాను ఈయన అప్లై చేశారు ఆ మూవీకి సంబంధించి. అప్లై చేస్తే దీని మీద హైకోర్టు ఏం చేశారంటే ఈ పిటిషన్ని స్వీకరించిన హైకోర్టు అక్కడ నాగప్రసన్న గారు, అంటే జస్టిస్ బి నాగప్రసన్న గారు దీని మీద ఈ యొక్క వ్యాఖ్యల మీద కొంత విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఇట్లా ఒక సినిమా సెలబ్రిటీగా నటుడిగా ఉంటూ
ముఖ్యంగా తన సినిమాల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కుదరదు. ముఖ్యంగా ఒక ప్రాంతము, ఒక నది, ఒక భాష అన్నది మనతో మమేకై ఉంటుంది కాబట్టి వాటిని కించపరుస్తూ, ఒకరిని హెచ్చు చేస్తూ, ఒకరిని తక్కువ చేస్తూ మాట్లాడడం సరైనది కాదు. ఈ విషయం మీద కమల్ హాసన్ గారు ఇమీడియట్గా క్షమాపణ చెప్తే ఈ మూవీ రిలీజ్ చేసుకోవడం మంచిదని చెప్పి హైకోర్టు కూడా సూచించారు. జూన్ 3వ తారీఖు నాటికి దీనికి సంబంధించి ఆయన హైకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కూడా హైకోర్టులో చెప్పినప్పటికీ కూడా కమల్ హాసన్ గారు సస్యమీర అన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ భాషా ప్రాతినిధ్యం ఏ భాష నుంచి ఏ భాష పుట్టింది అన్న విషయం తెలియాలంటే కొంత చరిత్రకి వెళ్ళే అవకాశం మనం పట్టుకుంటే తెలుస్తుంది. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి సుమారుగా తమిళం యొక్క భాష. ఈ తమిళ భాష నుంచి వచ్చిన కొద్దికి అంటే క్రీస్తు శకం అంటే మనం మోడర్న్ మాట్లాడుకుంటే బీసీ తర్వాత మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే అరౌండ్ 2nd century 3rd century ఈ కర్ణాటక అన్నటువంటి భాష, అదే కన్నడ భాష అనేది ఏర్పాటు అయినట్టుగా తెలుస్తుంది. కర్ణాటకం అంటే చెవికి ఇంపుగా ఉంటుంది, కర్ణం అంటే చెవి, అటకం అంటే ఇంపుగా ఉండేది. సో కర్ణాటకం అంటే చెవికి ఇంపుగా ఉన్నటువంటి భాష కన్నడ భాష అని చెప్పి వాళ్ళు చాలా ఆ భాష మీద ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి మన భాష మీద ఎవరు కామెంట్ చేసినా, ఎవరు ఏమైనా దున్నపోత మీద వాన కురుస్తుంటే ఎవరు పట్టించుకోరు. కానీ కన్నడిగులు అట్లా కాకుండా మా భాషను ఇట్లా కించపరిచి మాట్లాడతారా, వీలైతే ఆ సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పి కూడా ఈ కమల్ హాసన్ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు భాషా మాత్రం ఏంటంటే కన్నడ, తులు, అదేవిధంగా తెలుగు, ఈ భాషలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి ప్రత్యేక ప్రాంతంతో ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునే భాష మన తల్లి, మన నది, మన ప్రకృతి, మన నేచర్ అంటే ఒక మమేకంతో కూడుకున్నటువంటి ఒక ఆరాధన భావం ఉంటుంది ప్రతి వ్యక్తికి. అటువంటి భావన ఈరోజు కన్నడిగులు చూపించుకున్నారు. అయితే నిన్న కోర్టు చెప్పినప్పుడు కూడా కమల్ హాసన్ గారు ఏం చేశారంటే నిన్న మిగిలిన దేశం అంతా కూడా సినిమా రిలీజ్ చేసుకున్నారు, కానీ కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ చేశారు. ఏదేమైనా ఆయన కూడా పట్టుసడలకుండా ఉన్నారు. అయితే హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. మీరు ఆఫ్ ద రికార్డ్ బయటకు వెళ్ళిన తర్వాత మీరు అందరూ కూర్చొని మీరు కూర్చొని సారీ చెప్పుకొని వెళ్ళిపోమన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కమల్ హాసన్ గారు సస్యమీరా అన్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఇప్పుడు సినిమా అన్నది ఒకప్పటి వరకు ఏ భాషకు ఆ భాష ఉండేది. ఈరోజు భాషా పరిమితి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మన RRR సినిమా తీసుకుంటే ఖండాంతరాలకు వ్యాపించి జపాన్ లాంటి దేశాల్లో కూడా మన ఈ సినిమాని అక్కడ వాళ్ళ భాషలో డబ్ చేసుకుని అక్కడ కూడా వినేవాళ్ళు ఉన్నారు. బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, అదేవిధంగా RRR సినిమాలు, చాలా తెలుగు సినిమాలు, నాట్ ఓన్లీ ఒక రాజమౌళి సినిమాలనే కాదు. మెయిన్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా అయిపోయిందంటే ప్రపంచమే కుటుంబం అయిపోయింది ఈరోజు. ఏ భాషకు ఆ భాష. కానీ మనం వేరే చోటుకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆ భాష మీద, ఆ వ్యక్తుల మీద మనం గౌరవ సూచకంగా మాట్లాడితే ఇటువంటి వివాదాలు వచ్చే అవకాశం ఉండదు. కానీ కమల్ హాసన్ గారు ఇది తప్పేరేమో, నేను కూడా వీడియో చూశాను, ఆయన బహుశా అలా మాట్లాడడం సరికాదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఏదేమైనప్పుడు కూడా మనకు ఒక కోర్టు, మనం ఏర్పరచుకున్న కోర్టు ఒక తీర్పు చెప్పినప్పుడు ఎవరైనా సరే సెలబ్రిటీయా, కామన్ మ్యాన్ కాకుండా ఎవరైనా రెస్పెక్ట్ చేయడం అనేది మనకి రాజ్యాంగం మీద, మన కోర్టుల వ్యవస్థల మీద మాత్రం మనం నమ్మకం అనేది తప్పనిసరిగా ఉంచాలి. సిరి గారు చూద్దాం సార్, నెక్స్ట్ ఎలా తీర్పుని ఇవ్వబోతుందో కోర్టు కూడా, అండ్ అలాగే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో, కమింగ్ అప్ వీడియోలో చేద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, చాలా మంది కూడా అది కరెక్ట్ కాదు అనే వ్యక్తం చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో అయితే తెలియపరచండి. అండ్ మరిన్ని అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.